మీరు ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు, ఇతని పేరు మాథ్యూ అండి. ఇతను ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడో చెప్పమంటారా? 19 సంవత్సరాల తర్వాత, అంటే అతని చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు చనిపోతూ క్రైస్తవ మతాచారాల ప్రకారం చేసినా కూడా నాకు భారతదేశం వెళ్ళి నువ్వు కాశీలో హిందూ సాంప్రదాయం ప్రకారం నాకు నువ్వు పిండ ప్రదానం చేయాలి అని చెప్పి వాళ్ళ భార్యతోటి ఆయన తరచుగా చెప్తూ ఉండేవాట. కానీ అప్పుడు ఇతని వయసు చాలా చిన్న వయసు అయితే కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి ఈ విధంగా తన కోరికను తీర్చమని అడుగుతున్నారని మాత్రం అప్పుడు తెలిసి ఏం చేశాడంటే, అతని తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం కన్నీళ్లతోటి అతను వారణాసి వచ్చేటండి. హృదయపూర్వకంగా నేను మా నాన్నగారికి నేను చివరి నివాళి అర్పించాలి అని చెప్పేసి అతను 10 సంవత్సరాలుగా నా హృదయంలో ఈ భారాన్ని మోస్తున్నాను, నది ఒడ్డుకు వచ్చి నేను పిండ ప్రదానం చేసి మా నాన్నగారికి తర్పణం అందించాలి అని చెప్పాడండి ఇతను. కావాలంటే ఇది ఈటీవీ భారత్లో కూడా వస్తుంది, మీరు చూడండి. సనాతన ధర్మం సిద్ధాంతాలని ఎంత బాగా ఆచరిస్తున్నారో చూడండి. విదేశీయులైనా కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి సనాతనమైన ధర్మాన్ని ఎలా నేను మీకు చూపించే ఫోటోల్లో మీకు అదే కనబడుతుంది చూడండి. అతను కాశీ వచ్చి అతను ఆ రకంగా పిండ ప్రదానం చేసి వాళ్ళ తల్లిదండ్రులకి మన అంటే హిందూ మత ఆచారాలను పాటిస్తూ పూజారుల సమక్షంలో ఎంత చక్కగా చేస్తున్నాడో. ఏమైనా సరే ఏదైనా కానీ మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతికి ఎంత బ్రహ్మరథం విదేశీయులు పడుతూ ఉంటే, మన దేశంలో పుట్టి మన సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇవి నేనేదో ఉట్టి మాటలు చెప్పట్లేదు, మీకు ఉన్న ఫోటోలు మీరు చూస్తున్న ఫోటోలే దానికి నిదర్శనం. కాబట్టి హిందూ సనాతన ధర్మంలో పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఈ వీడియోని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అప్పటికి చాలా చిన్నపిల్లని నేను అప్పుడు పెద్ద అయిన తర్వాత ఎలాగైనా మా నాన్నగారి కోరిక తీర్చాలి అని ఇక్కడికి వచ్చి, అంటే వారణాసి వచ్చి భారతదేశం వచ్చి వాళ్ళ నాన్నగారి యొక్క కోరికను తీస్తున్న మాథ్యూని మనం ఏమి కాదన్నా కూడా భారతీయులుగా అప్రిషియేట్ చేసి తీరాలండి. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా మాథ్యూని అభినందించండి. జై సనాతన ధర్మ, జై భారత్.